బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. 15% బీర్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న బీర్ల ఎంఆర్పీపై 15% పెంచారు. దీనికి సంబంధించిన జీవో రిలీజ్ చేశారు. అయితే పెరిగిన బీర్ల ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బీర్ల సరఫరాదారులకు 15% ధరల పెంపును సిఫారసు చేసింది రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ధరల నిర్ణయ కమిటీ. కమిటీ సిఫార్సు మేరకు సరఫరాదారులకు 15% ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీర్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణలో బీర్ల ధరలు పెంచడానికి గల కారణాలేంటి? తెలంగాణలో బీర్ల ధరల ప్రభుత్వం పెంచడం జరిగింది. అయితే రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలో కూడా ధరల పెంపు విషయంపై కూడా ప్రభుత్వం కమిటీ ఇప్పటికే నియమించడం జరిగింది. ఈ కమిటీ నివేదిక సూచనల మేరకు 15% బీర్ల ధరలు పెంచుతూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు రేపటి నుంచి కూడా ఈ యొక్క పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అటు అయితే కింగ్ ఫిషర్ బెవరేజ్ సంస్థ రాష్ట్రంలో బీర్ల యొక్క బేస్ ప్రైస్ పెంచాలి, దాదాపు 33% పెంచాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అట్లా ఎటువంటి ఒత్తిడిలోకి లోను కాకుండా కూడా ఈ యొక్క కమిటీ రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలో కూడా ధరల పెంపు విషయంపై కమిటీ నియమించడం జరిగింది. కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో కూడా 15% ఈ యొక్క బీర్ల ధరలకు సంబంధించి పెంచుతూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ పెరిగిన బీర్ల ధరలు రేపటి నుంచి కూడా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బేస్ ప్రైజ్ పెంచలేదంటూ కూడా పెద్ద ఎత్తున అటు బెవరేజ్ సంస్థలు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. కానీ ప్రభుత్వం ఎట్లాంటి ఒత్తిడిలోకి లోను కాకుండా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కూడా ఈ యొక్క కమిటీని నియమించి ఆ కమిటీ సూచనల మేరకైతే ప్రభుత్వం 15% రేట్లు పెంచిందని చెప్పవచ్చు. అయితే గతంలో అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి రేట్లు పెంచకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అంటూ కూడా బెవరేజ్ సంస్థ ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ప్రభుత్వం అట్లాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నివేదిక కమిటీ సూచించిన మేరకైతే ఈ యొక్క 15% రేట్లు పెంచింది అని చెప్పొచ్చు. దాదాపుగా ప్రస్తుతం 150 రూపాయలు ఉన్న బీరు దాదాపుగా 165 రూపాయలు వరకు కూడా రేట్ పెరుగుతుందని చెప్పవచ్చు. ఇది కొంతవరకు ప్రభుత్వం ఏదైతే అంటే బెవరేజ్ సంస్థలు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినా ప్రభుత్వం ఒత్తిడికి లోను కాకుండా మిగతా రాష్ట్రాలతో ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయి బీర్ల రేట్లు అంటే అటు ఏపీలో కానీ మహారాష్ట్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ ఒక కమిటీకి అంటే ప్రభుత్వం అక్కడ కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయి, దాని తగ్గట్టు మన దగ్గరనే ఎక్కువగా ఉన్నాయా లేకపోతే పక్క రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పేసి పక్క రాష్ట్రాలతో పోల్చి పక్క రాష్ట్రంతో ఎంత ఉన్నాయని బేరీజ్ చేసుకొని ఈ యొక్క నివేదిక తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే కమిటీకి ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈ యొక్క నివేదికను జస్టిస్ జైస్వాల్ రిటైర్డ్ జస్టిస్ జైస్వాల్ కమిటీ అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక మేరకు దాదాపు 15% అయితే బీర్లు రేట్ పెంచడం జరిగింది. రేపటి నుంచి కూడా ఈ యొక్క ధరలు అందుబాటులోకి అయితే రావు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. 15% బీర్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న బీర్ల ఎంఆర్పీపై 15% పెంచారు. దీనికి సంబంధించిన జీవో రిలీజ్ చేశారు. అయితే పెరిగిన బీర్ల ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. బీర్ల సరఫరాదారులకు 15% ధరల పెంపును సిఫార్సు చేసింది రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ధరల నిర్ణయ కమిటీ. కమిటీ సిఫార్సు మేరకు సరఫరాదారులకు 15% ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.